కీడుకు ప్రతి కీడు చేసేదను కొనవద్దు, చేసేదను కొనవద్దు. యెహోవా కనిపెట్టుకొను, ఆయన నిన్ను రక్షించును, నిన్ను రక్షించును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తండ్రి పరిశుద్ధ చదవబడిన వాక్యం ప్రభావ మేము వివరించుటకు ఏమాత్రం జ్ఞానం లేదు వారి తండ్రి అర్హత లేదు. ఆయన మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈ మాటలు చెప్పడానికి ప్రభావ ఆ యొక్క దేహాన్ని ప్రభావ ప్రేమించుకోవడానికి ఇదివరైనా ఆ సొంత ఆలోచనలు ఆ సొంత మాటలు ప్రభావ మేము కలుపుకున్న ప్రభావ మీరు ఈ యొక్క వాక్య సందర్భంలో ఏం మాట్లాడారో మమ్మల్ని ఉద్దేశించి ఏం చెప్పారో ప్రభావ అతి మాటల ప్రభావ మేము ప్రకటించుకున్నాము. మరి ప్రభావ మీ మాటలు వెల్లడి చేయగలని మమ్మల్ని నలుగురు పెట్టి మీరే మాట్లాడాలని విజ్ఞాపన చేసుకున్నాం. మా ప్రార్థన విన్నారని మీరే రంగం మీద మాట్లాడాలని ప్రదర్శిస్తున్నాము. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు పిలిపించి 2027 సంవత్సరం సర్వాగం పూర్తి చేసుకుని ఇంకో నెల గడిచింది. 2025 సంవత్సరంలో బహు కష్టకాలాలు ప్రపంచం మొత్తం కూడా ఎంతో అలజడులు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో పరిస్థితులు మనకు చూస్తూ వస్తుంది. కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది? ఏమవుతుంది? కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది? వినాశనం పెరుగుతుంది. అది ఎట్లా తెలుస్తుంది? హరియా మీరు రైస్ తీసుకుని చోట పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు వేసి కింద పెట్టాడు. మొదటిగా ఉన్న గంటలు బాగా కొన్ని గంటలు ఎక్కువ గంటలు గడిచేకొద్ది స్మెల్ వస్తుంది ప్రారంభించింది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ వాసన ఎంతవరకు పరిమితమవుతుంది? ఫస్ట్ 1 మీటర్ వ్యాపించింది, ఆ కింది చుట్టూరు 1 మీటర్ వ్యాపించింది, తర్వాత 2 మీటర్లు వ్యాపించింది, తర్వాత 3 మీటర్లు వ్యాపించింది. ఆ కిందిలో ఉన్నటువంటి దుర్వాసన ఎంత వెదజల్లగలుగుతుందో దాని పరిధి కొద్దీ వెదజల్లి దుర్వాసన, ఆ దుర్వాసన భరించగలిగేదా? అక్కడ మరి మంచిగా జీవించడం కొరకు ఉండేటువంటి ఏమైనా సరే జీవించడానికి ఇష్టపడతాయా? వాటిని చూసి ద్వేషించుకునేవి. మనం మంచిగా ఉన్నవాళ్ళు చీకి బాగుండవు అనుకునేటువంటి పురుగులు, అయోగ్యమైనవి, మనకు పనికిరానివి, మరి మన యొక్క ఎదుగుదలకు ఉపయోగపడనటువంటి కణాలు, దుర్వాసన, పురుగులు, పరిస్థితి ప్రభావం అక్కడ
ఎదగొట్టింది. అవునా? చేస్తుంది హరి. అదే ఒక మొక్క నాటాం అనుకోండి, ఆ మొక్క ఎదుగుతున్న కొద్దీ ఏమవుతుంది? గాలి వస్తుందా? గాలితో బతికేస్తుందా? చెడు వాసనమే గాలి పక్కన చెడు వాసన పక్కన అది ఏదో చెప్పడం కోసం ప్రయత్నిస్తుంది. పరిస్థితి మొక్క ఎదుగుతుంది, ఎదిగిన కొద్ది అదేమవుతుంది? తను తాను తగ్గించుకుని కొమ్మలుగా విస్తరించి, కొమ్మలు విస్తారం అవుతూ, కొమ్మలు దానికి బలం చేకూరుస్తూ తగ్గిస్తూ బలం చేకూర్చే విధంగా చేస్తుంది. అవునా? చెట్టు మొక్క ఎదుగుతుంది, ఒదిగి ఉంటుంది, తెలుస్తుంది హాలిడే. అలా ఉండి తాను ఏదైతే ప్రారంభమైందో, ఏదైతే విత్తనంలో నుంచి బయటికి రావటం కోసం ప్రయాసపడిందో, మరలా అలాంటి ప్రయాసం వచ్చిన మొక్కలు రావటం కోసము అవసరమైన విత్తనాలను ఫలించడం కోసము పండ్లు తెలుసుకున్నాను. మొక్క పెరుగుతుంది, మొక్క పెరిగిన తర్వాత పూత పూస్తుంది, ఆ పూత కాస్త పిందులు వస్తాయి, పిందులు కాస్త కాయలు అవుతాయి, కాయలు కాస్త ఫలాలు అవుతాయి, ఫలాలలో మరలా విత్తనాలు ఏర్పడతాయి. ఆ విత్తనాలు మరలా రాలినప్పుడు భూమి మీద తిరిగినప్పుడు మరలా ఆ విత్తనాల నుంచి మళ్ళీ మొక్క వృద్ధి కాకూడదు. కానీ ఇక్కడ దుర్వాసన వెదజల్లినటువంటి పాత్రలోని ఒక పదార్థము మరలా పదార్థాన్ని సృష్టించబడుతుందా? చెయ్యి. ఈ విత్తనం చేయగలుగుతుంది, తెలుస్తుంది హరిణి. అర్థమవుతుందా? ఈ వ్యర్థమైనటువంటి పదార్థము కూడా ఒక విత్తనానికి మేతగా మారవలసి ఉంది, తెలుస్తుంది హరిణి. అవునా? ఎరువుగా మారుతుందా? కులిపోయినటువంటి వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క మొక్క పాదులు పోసావు, దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్క తీసుకుని ఏమవుతుంది? ఎదుగుతుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి క్రమమే కదా, మన కదా, అయితేనా? తెలుస్తుంది. ఇలానే మరి ఈ భూమి మీద పడినటువంటి విత్తనం ప్రాణం, ఆ ప్రాణము ఆ మట్టిలో నుంచి ఉత్పత్తి అయ్యి మరి భూమి మీద విస్తారముగా వృద్ధి చెంది, ఆ వృద్ధి చెందినటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క పరిస్థితిలో ఏర్పడుతున్నటువంటి చెడు గుణగణాలలో నుంచి, చెడు వ్యసనాలలో నుంచి, చెడు దుర్భేదే అంశాలలో నుంచి ఏమవుతుంది? ఒక మంచి లక్షణములు కలిగి ఉంటుంది, తెలుస్తుంది. అర్థమవుతుందా? చెడు ఎంత విస్తరిస్తుందో మంచి కూడా వృద్ధి చెందుతుంది, తెలుస్తుంది. అప్పుడు చెడులో నుంచి చెడు ఆహారంగా మారి మరలా మొక్క వస్తుందని మనకు తెలుసా తెలీదా? ఆ మొక్కకి ఆహారం అవుతుంది మనకు తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి సాతాను కబలించిన వేళ తెలుస్తుంది హరియ. సాతాను అవ్వని మోసపరిచి ఆయన ఈ యొక్క సృష్టిలో భాగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సృష్టి ఒక వినాశనంలోకి వెళ్ళి సర్వ సృష్టి స్థాపించబడుతుందనేటువంటి విషయము యేసుక్రీస్తుకి తండ్రికి తెలుసు. ఆమె అదే కదా, ఇది మనకు ఎలాగా తెలుస్తుందో దీన్ని మనం చూసినటువంటి విషయము మనం గమనించుకోగలిగితే, మనము ప్రతిదాన్ని పరీక్షించి శోధించి తెలుసుకోగలిగితే ఈ సమస్తం కూడా అలాగే తెలుస్తుంది. అంటే ఒక వినాశనము, ఒక విధ్వంసము, ఒక అంతము, యుగాంతం జరిగినప్పుడు నూతన సృష్టి జరగవలసింది, తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకని మనం ఎలాంటి వారిగా ఉన్నాము? మొదటిగా ఏమయ్యాము?
శరీరధారుడిగా జన్మించాం. మనం మొదటిగా శరీరధారులు జన్మించిన వారు ఉన్నవారందరూ కూడా. మరి శరీరధారులు జన్మించిన తరువాత మరలా మనము ఏ విధంగా మారాలనుకుంటున్నాము? మనకి వాస్తవం ఏమున్నదో, యథార్థత ఏదుందో, సృష్టి ధర్మం ఏదుందో, సృష్టిలో ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్య స్థాపన ఈ భూమి మీద జరగవలసి ఉంది అనేటువంటిది మరి గ్రహించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని మనము ఇక్కడ గొప్పపరచడానికో ప్రకటించడానికో మనము లేవు. తెలుసుకుంది అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనది. ఆయన ఏ పాపము ఎరిగినవాడు. ఆయన సర్వ సృష్టిలో యోగ్యులైనటువంటి వాడిగా మరి భూమి మీద మొదటిగా ఉన్నటువంటి రక్షకుడై ఉన్నాడు ఆమె. కాబట్టి ఆయన రక్త కణములో నుంచి మనము ఏమవుతున్నాము? పునరుజ్జన్మ తెలుసుకుంటారండి. బాప్తిసం పొందడంతోనే మనము ఏమవుతున్నాము? పరిశుద్ధులు కావట్లేదు. గుర్తుపెట్టుకుని తెలుసుకుంటారు. పరిశుద్ధులు మనము బాప్తిసము పొందడంతోనే కావట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మనము పరలోక రాజ్యానికి వెళ్ళి అర్హత వచ్చేసింది. ఒక ఫ్లైట్ ఎక్కడానికి ఒక టికెట్ కొంటే మనకు వచ్చేసింది అనుకుంటే ప్రయోజనం లేదు. ఆల్రెడీ అదోరుగా ఫ్లైట్ టికెట్ ఎవరికో ఒకరు చదువుకోని వారికి, దానిలో ప్రయాణం చేసేటువంటి వారికి తెలియకపోతే అక్కడ ఎయిర్పోర్ట్లో మరి అంతా పరీక్షిస్తారు. ఈ బాడీ నేను స్కాన్ చేస్తారు, నీ వస్తువులు ఏం తీసుకొస్తారు, బ్యాగ్ చూస్తారు, మైగ్రేషన్ జరిగింది. మైగ్రేషన్ అయిన తర్వాత పాస్పోర్ట్ స్కానర్ తీసుకోవాలి, అది ముందుకు వెళ్ళాలి, మరి అక్కడ చెక్ చేయించుకోవాలి. తర్వాత మనము ఎయిర్ బస్లోకి వెళ్ళిపోతాం. మరి ఎయిర్ బస్లోకి వెళ్ళినప్పుడు ఆ విమానంలోకి వెళ్ళినప్పుడు కూర్చునే విధానం కూడా చేస్తేనే స్టైలిష్గా, పద్ధతిగా ఆ యొక్క వస్తువు తగినట్టుగా ఆ యొక్క వస్తువులో ప్రయాణం మనం చేసేటువంటి వ్యక్తులకి ఎంతైతే మనం వెచ్చించామో ఆ యొక్క ధనము తగిన విధంగా మనము ఆ పద్ధతులను కలిగి ఉంటాం అన్నా కదా. తెలుసుకుంటారు. దానిని కూడా మన ఆ వసతిని మనం ఏర్పరచుకున్నప్పుడు ఆ వసతిని తగిన విధంగా కూడా మనము ముందు మనం ఆ రూపాంతరం కావాల్సి ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని బాప్తిసం తీసుకున్నందుకు మాత్రాన మనము పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఆ పరలోక రాజ్యం శ్రేష్టమైనది కాబట్టి ఆ శ్రేష్టమైన రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి, ఆ శ్రేష్టమైన రాజ్యంలో ఉండవలసిన విధానం కొరకు, ఆ ఉండవలసిన తీరుతెన్నులలోకి మనం ఎంట్రీ అవ్వడానికి అన్ని కూడా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలో మనం జీవించవలసింది. అమ్మాయి అర్థమవుతుందా? చెప్పే విషయం అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినంత మాత్రాన మనము పరిశుద్ధులు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి అర్హులు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము బాప్తిసం పొందినంత మాత్రాన మనమేమి ఉత్తమం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు తాను వ్యక్తులుగా చేసుకున్న పరిశుద్ధులు నీ కొరకు నా కొరకు రక్తము చెందిన విషయాన్ని గ్రహించి మరి మనం చేసే ప్రతి పనులను ఆయన ముందుగా మనం ఎప్పుడైతే కనపరుచుకుంటామో నిలువ మరి అక్కడ ముందు ఆయన్ని పెట్టుకుంటాము, ఉంచుకుంటాము, మనము అప్పుడు ఏమవుతాము? సరిచేయబడతాము. అదవుతుందా? ఒక వ్యక్తి మనల్ని కొట్టాడని వాడి మీద దేశం మించిపోతున్నాడు. ఒక వ్యక్తి మనల్ని దూషించాడని వాడి మీద దేశం మించిపోతున్నాడు. మరి వాడు మనకి ఏదో చేశాడని మన మీద చేయాలనుకుంటున్నాడు. మనము ఏమాత్రము దేవునికి పాత్రలు కావు. నాకున్న పరిస్థితికి నేను కొన్ని 100 సార్లు నన్ను గాయపెట్టిన వారిని, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఎన్నోసార్లు అనుకుని ఒక వ్యక్తిని ఎలా దెబ్బతీయాలనేటువంటివి
నాకు బాగా అవగాహన. నేను చేయగలను. ఎవరిని ఎట్లాగా సరి చేయగలగాలో, ఎవరిని ఎట్లాగా సమాధానం చెప్పాలో, ఎవరికి ఎటువంటి ఎదురు దెబ్బ తీయాలో కూడా చట్టం తెలుసు. మరి నాకున్నటువంటి స్నేహితులు కానీ, నాకున్నటువంటి సర్పంచులు కానీ, నా ఇన్ఫ్లుయెన్స్ కానీ మరి నేను చేయగలను. కానీ దేవుడు దాన్ని ఎప్పుడు అంగీకరించాడు. ఆమె అర్థమవుతుందా? నేను చాలాసార్లు కొన్ని 100 సార్లు అనుకుంటాను. అయితే నేను అది చేయడానికి ఏ రోజు కూడా నా మనసు అంగీకరించలేదు. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎవరు నన్ను బాధ పెట్టినా, ఎవరు నన్ను ఏది చేసినా సరే క్షమించాలి. ఎందుకంటే నన్ను దేవుడు క్షమించాడు. మొదలుగా నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి ప్రవీణ యేసుక్రీస్తు నామములో మనం రక్షణ పొందినాం. ఎందుకంటే ప్రవీణ యేసుక్రీస్తు నామములో మనం ఎప్పుడైతే మనం ప్రార్థన పొందుతున్నామో, ఏరి యందు నేను సంతోషిస్తున్నాను అని దేవుడే తన స్వరాన్ని పలికాడు. ఆమె అర్థమవుతుందా? అలా పలికాడు అంటే ఏం జరుగుతుంది? మన చుట్టూరు ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. అర్థమవుతుందా? ఎంతో మంది కెరూబులు ఉన్నారు, ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. ఆమె ఇప్పుడు కూడా అర్థమవుతుందా? మన చుట్టూ ఉన్నటువంటి కెరూబులు, దేవదూతలు, పరిశుద్ధులు వీరందరూ కూడా వారు చూస్తూ జాగ్రత్తగా అర్థం చేస్తున్నారు. ఈయన ప్రవీణ యేసుక్రీస్తులు పునరుద్ధానం కలిగారని ప్రమాణం చేసి ఉన్నాడు. ఈయన చేసిన ప్రమాణము ఈయన నిలుపుకుంటాడా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు, ఈ లోకంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు, వాటి వైపు నడుస్తాడా? ఎలా ఉంటాడు చూద్దాం. దేవుని వైపు కలిగినలాగా అని వారు కూడా గమనిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రవీణ యేసుక్రీస్తు మన హృదయంలో మిడిల్ పాయింట్లో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమె మన హృదయం ఎంత ఉంది? మన ఎడమ చేయి పిడికి బిగిస్తే ఎంత ఉంటుందో అంత మన హృదయం. ఇక్కడ హృదయం. ఈ హృదయంలో 4 గదులు ఉన్నాయి. 4 గదుల్లో మధ్య భాగంలో రక్త ప్రసరణ ఉండదు. చిన్న పాయింట్. ఆ పాయింట్లో సింహాసనంలో ప్రవీణ యేసుక్రీస్తు మరి సింహాసనం వేసుకుని అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎంత చిన్నగా ఉన్నాడు. ఈ 6 అడుగులు, 5 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు ఎత్తున్నటువంటి శరీరం ఒక బాహువులో ఆయన ఒక చిన్న పాయింట్ మీద సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? ప్రపంచాన్ని కూడా శాసించగలడు. ఆమె ప్రపంచంలో ఉన్నటువంటివి, ప్రపంచం అంటే ఒక భూమే కాదు, ఒక విశ్వమే కాదు, ఒక అంతరిక్షమే కాదు, సర్వం వ్యాప్తి కూడా ఆయన ఆధీనంలో ఉంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. అందుకనే ఎవరికి వారు తగ్గించుకోవాల్సిన వారు ఉంటారు. మనం కీడుకు ప్రతి కీడు చేయ వరకు మనం పట్ల జన్మ శరీరం అయితే కోరుకుంటుంది, కానీ శరీర ఆంక్షలను, శరీర కోరికలను, శరీరం యొక్క మనకు ఏం కావాలని ఆశిస్తుందో ఆ శరీరమును మనము కలిగి ఉంటే ఈ భూమి మీద ఏర్పరచుకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా నిన్ను ఏదో ఒక విధమైనటువంటి ట్రాప్ ఉచ్చులో సాతానుడు పడవేస్తుంటాడు. నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. నిన్ను ఎప్పటికప్పుడు దారి బంధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు నిన్ను క్రీస్తులో నుంచి, క్రీస్తు నీకు ఎదురుగా ఉన్న స్థానం నుంచి నేను తప్పించాలని చూస్తూనే ఉంటాడు. ఆ ఒక క్రమం వాడు చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ
ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తుని మన మధ్య తీసుకొచ్చింది. ఒక తల్లి ఒక కుమారుడు మధ్య వాదన జరుగుతున్నప్పుడు వారి మధ్య ఎవరు ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు. ఒక తండ్రి ఒక కొడుకు మధ్య ఒక వాదనలో లేకపోతే ఒక ప్రతిఘటన జరుగుతున్నప్పుడు ఎవరు ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక అక్క చెల్లెల మధ్యలో ఎవరు ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు. ఒక అన్న తమ్ముడు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు. ఒక అన్న చెల్లెలు అక్కమ్మల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు. ఒక తల్లి కుమార్తె మధ్య ప్రభువైన యేసుక్రీస్తు. మరి ప్రతి ఒక్క సందర్భంలోనూ, ప్రతి ఒక్క క్రియలోనూ, ప్రతి ఒక్క పనిలో ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకొచ్చి పెట్టినప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తి ఏం చేశాడు? గబాల్లో నిన్ను దూషించడము, తోలాడటము, లేకపోతే కోట్ చేసుకుని చేస్తే అప్పుడు ఏమవుతుంది? చిన్న సంఘటన తెలుస్తుంది. ఈ మధ్యకాలం ఒక విషయాన్ని నేను చూసినప్పుడు నాకు కొంత బాధ అనిపించింది. నేను ఒక ప్రాంతంలో వెళ్ళాను, షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా ఒక వ్యక్తి స్కూటీ మీద వెళ్తున్నాడు, ఒక వ్యక్తి సైకిల్ మీద ఎదురుగా వస్తున్నాడు. ఈ వ్యక్తి సుమారు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు పైబడి. ఒక వ్యక్తి వచ్చే సైకిల్ మీద వచ్చే వ్యక్తి 20 ఏళ్ళు పైబడి. ఈ 20 ఏళ్ళు పైబడి వచ్చే వ్యక్తి ఏం చేశాడంటే సైకిల్ సడన్గా ఆ స్కూటీ వైపు తిప్పాడు. ఆ తిప్పినప్పుడు స్కూటీ అయినా సడన్గా వస్తుంటే అర్థమైందా నేను చెప్పింది? సైకిల్ అతను ఇట్లా వస్తా ఉన్నాడు, ఇటు తిప్పాడు. ఈ స్కూటీ ఆయన ఇట్లా వస్తున్నప్పుడు సైకిల్ అడ్డొచ్చింది. స్కూటీ అతనికి ఆ సైకిల్ అడ్డొచ్చింది. అడ్డరాగా ఏం చేశాడు? ఓ లెఫ్ట్ తీసుకుని రోడ్డు చివరి భాగం వరకు వెళ్ళాడు. వెళ్ళిన పడిపోయే ప్రమాదం ఉంటే ఆ ఫ్రెండ్ ఆపి నిలిపి ఆ సైకిల్ ఉన్న వ్యక్తిని ఏమన్నాడంటే, ఏమయ్యా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని చెప్పేసి ఏదో దుర్భాష పెద్ద ఆయన మాట అన్నాడు. చిన్నవాడిగా ఏం చేయాలి? చిన్నోడిగా క్షమించాలి, కానీ క్షమించదు. పెద్ద ఆయన చిన్నోడు తెలుసు తెలియక వచ్చాడు, తనకు అవగాహన లేకపోవడం వల్ల వచ్చాడని పెద్ద ఆయన సేవ్ చేసాడు. అతనికి సైకిల్ గుద్దితే ప్రమాదం జరిగింది, తనకో ఎదురుకో దెబ్బ జరిగి ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది తెలుసు. దాన్ని వారు సమర్థించుకోవడంలో ఇద్దరు వైఫల్యమయ్యి ఈ కుర్రోడు ఏం చేశాడంటే ఆ పెద్ద ఆయన్ని దూషించాడు. పెద్ద ఆయన ఏదో దూషించాడని చిన్న అతను దూషించాడు, చిన్న కుర్రోడు కూడా దూషించాడు. పెద్ద అతను ఇంకా దురుసుగా మాట్లాడాడు. ఈ చిన్న అతను సైకిల్ పక్కన పెట్టి దిగిల్లి అతని మీద చేసుకోమని నేను ఆగాయా అని నేను చెప్తూనే ఉన్నాను. ఈయన పెద్ద ఆయన ఏం చేశాడు? కొడుతున్నప్పుడు కొద్దిగా అడ్డు జరిగి ఈయన పెద్ద ఆయన కూడా ఒక దెబ్బ వేసే ప్రయత్నం చేశాడు. ఒక 2 దెబ్బలు వేసాడు, ఆయన 2 దెబ్బలు వేసాడు. చిన్న అతను కుర్రోడు అవి కూడా వేసాడు. ఈ పెద్ద అతను ఏంటి పక్కనే మురుకాలు పెట్టాడు. పడిపోయిన తర్వాత ఆగండి అన్న తర్వాత అప్పుడు ఆయన భయం వేసింది, ఇంకా కుట్టేస్తాడు. అప్పుడు దాకా పెద్ద పక్కన ఉన్న వాళ్ళు చెప్తుంటే వినలా. ఈ కుర్రోడు ఆగల. ఈయన సమర్థించుకుని బాబు అలా రాకూడదు నేనా అని ఒక మంచి మాట చెప్పి వినగలిగిన వాడికి చెప్పాలి. వినలేనప్పుడు ప్రమాదం జరగలేదు, దేవుని కృపను బట్టి మనం ప్రమాదం జరగలేదని చెప్పేశారని సమర్థించుకుని సరి చేసుకుని వెళ్తే బరువు బాగుంది. కానీ ప్రమాదం అనుకోకుండా జరిగిన దానిని తాను హెచ్చించుకుని ఇద్దరు ఎవరికి వారు హెచ్చించుకుని చేయడం వల్ల ఈయన 2 దెబ్బలు వేశాడు, ఆయన 2 దెబ్బలు వేశాడు, ఈయన మురుకాలలో పడ్డాడు. మరలా పెద్దలు వచ్చి కొద్దిగా నీళ్ళు వచ్చి మాట్లాడి మరి సర్ది చెప్పే పరిస్థితి వస్తే అప్పుడు ఆయన సర్దుకుని వెళ్తే
అప్పటికి ఆయన బట్టలు పడేని, ఆయన ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. ఒక చిన్నపిల్లడి జాతిలో దెబ్బతినే పరిస్థితి ఎదుర్కొన్నాడు. దెబ్బ దేని కొరకు జరిగింది? హెచ్చింపు వలన అవమానం పడ్డాడు. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఇప్పుడు ఈ కుర్రాడు తనని బలముంది కదా అని చెప్పి హెచ్చించుకుని చేశాడు. కానీ ఒక రోజున ఇతను కూడా అవమానితుడు. పెద్దవాళ్ళని తెలియకుండా నువ్వు చేసుకున్నావు అని చెప్పేసి అనేటువంటి మాట అక్కడ వచ్చింది. అతను అవమానితుడయ్యాడు. మరలా భవిష్యత్తులో కూడా అదే ఒక నింద అతని మీద ప్రభావితం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అతను తానే గొప్పోడు అనుకున్నాడు. తన ముందు దేవుడు ఉన్నాడు అనే విషయం తెలియలేదు. ఈరోజు ఒక వృద్ధుడి మీద చేసుకునేవాడు ఒక కుర్రోడి మీద చేసుకోవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే తన యొక్క దురుసు ప్రభావం చేసుకుంటే ఆ కుర్రోడు ఈయనకంటే బలవంతుడైతే, ఈ యువకుడి కంటే ఆ కుర్రోడు బలవంతుడైతే ఏమవుతుంది? గట్టిగా కుర్రోడి దగ్గర అర్థమవుతుందా? ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నవి జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? దేవుని నామాన్ని బట్టి మనకి ఏ ప్రమాదం జరగలేదు అనేటువంటి దాన్ని మనం గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగిందే, ఆ ప్రమాదం మన మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితి మనం ఎదురవుతున్నాం అంటే అది కేవలం దేవుడు అనుమతిస్తేనే. దేవుడి అనుమతిస్తేనే వచ్చిందని ఏది జరిగినా మన మంచికే. ఏ వ్యాధి మనల్ని వెంటాడుతున్నా, ఏ సమస్య మనల్ని వెంటాడుతున్నా, ఏదైనా మన మంచికే తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకా నేను చెప్పేటటువంటి విషయంలో కూడా నేను చూసిన దాన్ని చెప్పాను కదా, నేను ఎదుర్కొనేదాన్ని కూడా నేను చెప్పాలి. తెలుస్తుంది. ఇక్కడ ఒక సాక్ష్యం, నా సాక్ష్యం కూడా చెప్పాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా ఎంతవరకు ఏంటనేది సరి చేసుకోవాల్సింది. అవును, నేను ఒక విషయంలో కొంచెం నష్టపోయినప్పుడు వారి పట్ల ఒక వ్యక్తి వలన నాకు నష్టం కలిగినప్పుడు, ఒక వ్యక్తి వల్ల నేను ఇబ్బందులు పడే ప్రమాదం వచ్చినప్పుడు దాని గురించి సమన్వయపరచుకోవడం కోసం జరిగిన లోపానికి కారణం ఏంటి అనేటువంటి వివరణ నేను అడుగుతున్నప్పుడు ఆ వివరణ చెప్పకపోగా, ఆ వ్యక్తి వల్ల నేను సమస్యలు ఇరుక్కున్నప్పుడు, నష్టపోయినప్పుడు నాకు వివరణ ఇవ్వకపోగా నా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? తెలుసుకున్నాను. ఎందుకంటే నేను దేవుని ప్రేమకి పాత్రనైన ఆమె దేవుని స్వభావం కలిగిన వాడు. ప్రతి సమస్య దేవుడి ముందు నిలుచుతాడు. దేవుడు ఒక విషయంలో మనకి బాయిపాటు లేకుండా అడుగు వేయకూడదని నేను కొన్ని పరిస్థితులు సంఘటనలు బట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుసుకున్నాను. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఏం జరిగిందో చెప్తే దాన్ని ప్రార్థన పెట్టి సరి చేసుకోవాలనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక అంశం, ఆలోచన. కానీ దాన్ని గమనించుకోకుండా వారు నా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, నా మీద ఉరుకుతూ పెత్తనం చేసే విధంగా దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? నేను గొప్పవాడిని అనుకోవట్లేదు ఇక్కడ తెలుసుకుని. కానీ ఇక్కడ క్రీస్తు ఆధీనంలో ఉన్నటువంటి ఆ శరీరం కూడా ఈ లోకపరమైనటువంటి కోపకోదాలను కలిగి ఉండటంలో ఒక ఉద్రిక్తనే నెలకొల్పించింది తెలుసుకుని. దీంతో ఒక దర్శన, ఆ దర్శనంలో అర్థం చేసుకోకపోగా, ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకోకపోగా మన మీద ఉండాలి. నేను నష్టపోయేతో పాటు నా యొక్క క్రియలను, నా యొక్క యాటిట్యూడ్ను, నేను కలిగి ఉన్నటువంటి ప్రేమ స్వరూపాన్ని, సహకారాన్ని కూడా ఏమవుతుంది? నిందపాలయ్యేస్తుంది. అది దేవుని మనకి కలుగుతాక. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు మేలు చేస్తాడని తెలుస్తుంది.
బాలుడు నడవవలసిన త్రోవలో ఏంటంట బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. దేవుడు హల్లెలూయా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి విడిపోడు. దేవుడు హల్లెలూయా. ఈ నడవలసిన త్రోవని నేను ఎదుటి వ్యక్తిని దూషించడమో లేకపోతే ఇంకోటి చేయడమో, నేను మొదటిగా చర్చికి వెళ్ళినప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళడానికి 99 2000 సంవత్సరాల నుంచి నేను చర్చికి పోతాను. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క నామంలో ఆశీర్వదించబడుతూ ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి మాటలను నేను బైబిల్లో చదువుకున్న వాక్యాలు ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం చదువుకున్నామో కీడుకు ప్రతి కీడు చెయ్యకొనవద్దు, చేసుకోవద్దు అని చెప్పేసి అప్పుడు ఈ వాక్యం చదవటం వల్ల నా హృదయం ఏమవుతుంది, మనకు కీడు చేశారు కానీ వారికి మనము కీడు చేయకూడదు. కీడు చేస్తే ఏమవుతుంది, వాక్యాన్ని మనము దాటిన చేస్తుంది. అర్థమవుతుందా? అందుకే నా కీడు చేసిన, నన్ను అవమానపరిచిన, నన్ను దూషించిన ఆ క్షణంలో నేను కొంత ఉద్రిక్తికి గురైనప్పటికీ మరలా నేను మాట్లాడాను. కొంత నేను ఉద్రిక్తికి గురైనా కూడా మరలా నేను సరి చేసుకుంటాను. దేవునికి తగ్గింపు కలిగిన మనసు మనం ఎప్పుడు అప్పగించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ విషయాలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము మరలా మనం తగ్గించుకున్న వారం అయితేనే మనము దేవుని నామంలో హెచ్చింపబడతాం. ఎక్కడ హెచ్చింపబడాలి? మనము పరలోక రాజ్యంలో మన పేరు ఉండే విధమైనటువంటి హెచ్చింపు సాధించాలి. చేస్తుంది. హల్లెలూయా. ఆ స్థితిలోనూ, ఆ స్థానంలోనూ, ఆ పరిస్థితిలోనూ మనం లేకపోతే భయభక్తులు లేని వారిగా ఉంటాం. భయభక్తులు అంటే భయం ప్లస్ భక్తి. భయం ఉండాలి, వాక్యం పట్ల భయం ఉండాలి. ఆ వాక్యము మనకి మేలు చేస్తుంది అనేటువంటి భక్తి, విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు అనేది మనకి తెలుసు కాబట్టి దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుని యొక్క నామంలో మనం ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనకి గడిచినటువంటి ప్రారంభంలో ఆజ్ఞ ఉందో తెలుస్తుంది. హల్లెలూయా. దానిని ఏమంటాం? ఆది యందు విషయం అంటాం. అర్థమవుతుందా? సనాతన అంటే అర్థం. ఆది యందు ఉన్నటువంటి విషయము, మూల విత్తనము తెలుస్తుంది. అర్థమవుతుందా? అందరూ ఏదేదో అనుకుంటారు సనాతన అంటే. అర్థమవుతుందా? ధర్మం వేరు, న్యాయం వేరు తెలుస్తుంది. సనాతన ధర్మం అంటే 10 మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతీయమైనటువంటి లేకపోతే ఒక విలువలతోనూ ఏదైతే మొదటిగా ప్రారంభమైనదో దానిని కాపాడాల్సినటువంటి ధర్మం. దానిని క్రమంలో నడిపించడానికి కొన్ని విధి విధానాలను, కొన్ని కట్టుబాటులను, కొన్ని కట్టడలను, కొన్ని మనకి ఎలా నడుచుకోవాలి ఏంటనేది దిశనిర్దేశాలు చేసేటువంటి న్యాయం తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? దేవుడు మన మధ్య ధర్మం ఉంచితే మనం ఎలా నడవాలి అనేటువంటి దాన్ని మనకి మార్గానికి కొన్ని విలువలను, కొన్ని పద్ధతులను, కొన్ని కట్టుబాట్లను, కొన్ని పరిస్థితులన్నిటిని కూడా మనకి ఒక క్రమాన్ని పెట్టిన వాడు మోషే. ఆమె అర్థమవుతుందా? మోషే గారికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పాడు. తెలుస్తుంది. హల్లెలూయా. న్యాయాధిపతుల్లో నుంచే మనకి ప్రతి ఒక్క దేశం యొక్క క్రమం కూడా న్యాయాధిపతుల నుంచే అర్థమవుతుందా? ఒక న్యాయాన్ని మనకి మొదటిగా తెలియపరిచిన వ్యక్తి ఎవరంటే మోషే. ఆ మోషే ద్వారా దేవుడే ఒక పద్ధతిని మనకి తెలియపరిచాడు. తెలుస్తుంది. చట్టాన్ని చేశాడు. ఆ చట్టాన్ని మనం మితిమీరకూడదు. ఆ
ఆ న్యాయస్థానం ముందు కొన్ని చట్టం ఉంది, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాంట్లో అటెళ్ళు ఇటెళ్ళు ఏ క్లాసులో నువ్వు శిక్ష పాత్రలు ఏ -B క్లాసులో ఇచ్చిన శిక్షకి పాత్రలు కాకుండా బయటకు రావచ్చు అని లుసుకులు రాయబడేటువంటి చట్టాలు కాదు ఇక్కడ దేవుని. ఎందుకంటే ధర్మానికి అనుకూలంగా రాయబడినటువంటి చట్టమైనది మోషే దేవుని. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. చెప్పిన విషయాలు మీకు అర్థమైనయా? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వం మీద ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. ఆమె నేనేం చెప్పాను, మనం నీటిలో ఆహారం పెట్టుకుంటే కుళ్ళిపోతుంది కదా, అర్థమవుతుందా? మరి ఇప్పుడు మన శరీరం భూమిలో పెడితే ఏమవుతుంది? పాతి పెడితే కుళ్ళిపోతుందా లేదా? కుళ్ళిపోయి పాడవుతుందా లేదా? కానీ ఇప్పుడు ఏ వాక్యం చెప్తుంది? ఇక్కడ మనం చెప్తున్న వాక్యం ఏంటి? కుళ్ళు పట్టలేదు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎవరి గురి? మనము గురి అంటే ఏంటి? మన ఏకాగ్రత, మన యొక్క గమ్యం ఏదైతే ఉందో అది ఎవరు యందు ఉన్నారంట? యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఎవరు ఎక్కడ ఉన్నాడంట? నా కుడి పార్శ్వం మీద ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరు? దావీదు. ఆయన్ని ఎప్పుడు కూడా అంత ప్రాణాది ప్రాణముగా, తనలో భాగముగా, తనలో జీవముగా, తన యొక్క మనసును సంపూర్ణంగా ఆయనకు అర్పించుకుంటూ తగ్గించుకుంటూ తన గురి కేవలం తండ్రి మీద పెట్టుకుని జీవించినటువంటి పరిస్థితి దేవుని. మరి అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన పరిస్థితి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన మరి ఆ తండ్రి ఎందుకు కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు దేవుని. అంటే దేవుడు మనకి ఎంత స్థానం ఇస్తున్నాడో మనము ఆయన యందు అంత స్థానాన్ని పొందగలుగుతాం తెలుస్తుంది. అర్థమవుతుందా? తండ్రి పిల్లల పట్ల ఎంత ప్రేమానురాగం కలిగి ఉంటాడు. వారు నాకంటే గొప్పవారుగా జీవించాలి, వారిని నాకంటే మరి వృద్ధిలోకి తీసుకురావాలి, వారిని గొప్ప స్థానంలో నిలబెట్టుకోవడం కోసం నేను ఆరుగాలు శ్రమించి వారికి కావలసినటువంటి పోషణను, కావాల్సినటువంటి పరిస్థితులను నేను చేస్తున్నాను అని చెప్పేసానని తను ఒక నిశ్చయంతోనూ, ఒక నిర్ణయంతోనూ, ఒక సంకల్పంతోనూ, ఒక బలమైనటువంటి ఒక శక్తితో పనిచేస్తూ తాను సంపాదించే సంపాదన తన పిల్లల యొక్క యోగ్యమైన రీతిలో పెంచడం కోసము ఏ విధమైనటువంటి మరి క్రమం కలిగి ఉన్నాడు. అది మొదటిగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు నుంచి వచ్చింది. అందుకని మనం ఏమంటారు? దావీదు కుమారుడా అంటారు, అబ్రహాం కుమారుడా అంటారు. మన పితృలు ఏమంటున్నాం? మన పితృలు ఎవరిని మనం అనుకుంటున్నాం? మన పితృలు ఎవరు? అబ్రహాము, పౌలు, దావీదు, మోషే, వీళ్ళందరూ కూడా మన పితృలుగా మనము మరి బాగా మాట్లాడుతున్న ఎందుకు? వారి కుడి పరవశం మీద మనం కూర్చొని యేసు క్రీస్తు తన కుడి పరవశం మీద, దేవుడు కుడి పరవశం ఎలా కూర్చొని ఉన్నాడో మనం కూడా అంటే ఏంటి? వారి యొక్క ఆలోచనలకు తగిన విధంగా, వారి యొక్క బాహు యొక్క విధానాలకి మనం తగిన విధంగా, వారి యొక్క రాజ్య స్థాపనలోనూ మనము యోగ్యమైన స్థితిలో, యోగ్యమైన స్థానంలో మనము రావడం కోసమే వారు మనల్ని ఆల్రెడీ ఒక ఆశీర్వదించారు, మనం బ్లెస్ చేశారు. కానీ మనం అలా ఎలాగాలంటే ఎలాగా?
నేను ఆల్రెడీ గొప్పవాడిని, నేను రాజుని, ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించిన వారు, ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? సంఘకాలంలో ముందు సంఘాలలో ఉన్నటువంటి వారే, నేను యేసుక్రీస్తుని భార్యను, నేను చాలా గొప్పవాడిని, నేను యోగ్యమైన స్థితిలో ఉన్నాను, పరిశుద్ధుడిని, నా యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తి లేడు, నేను ఎంతో గొప్పవాడిని చెప్పేశానని ఎవరికి వారు హెచ్చించుకుంటున్నారు. దేవసుద్రహాలి ఈ హెచ్చించుకోవడం సరేనా? దేవసుద్రహాలి హెచ్చించుకోవడం సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? హెచ్చించుకుంటే ఏమవుతుంది? ఆయన 2 ముఖాలు కలిగి ఉన్నాడు. ఆయన ముక్కు ఉంటే ఆయన ఎదుట తల వచ్చి ప్రార్థిస్తాం. ఆయన ముఖం మనకు ఉంటే మనం ఆయన దగ్గర తల వచ్చి ప్రార్థిస్తాం. అంటే ఆయన గుణగణాలు మనలో ఉంటే, ఆయన యొక్క స్వభావం మనలో ఉంటే, ఆయన యొక్క ప్రేమ మనలో ఉంటే, ఆ తండ్రికి తగిన విధంగా మనం జీవిస్తున్నామంటే తెలుసు. అలా లేకపోతే మనం ఏం చేస్తాము? నడవవలసిన త్రోవలో నడిపించని చెబుతున్న వాక్యం ఏంటి? తెలుసు. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో, ఏ మూల విత్తనంగా ఉన్నాడో, దేవుని ఆది వాక్యం ఉండను, వాక్యమే దేవుని యొక్క వాక్యమే దేవుడు ఆయనను, వాక్యమే శరీరదారుడిగా మనం అనిపించిన ఆమె. అదే అర్థమవుతుందా? వాక్యమే, ఆ వాక్యముగానే నువ్వు జీవించవలసిన వారు. ఆ వాక్యముగా నువ్వు ఉన్నప్పుడు ఆ వాక్యము నీలో నుంచి ప్రతిబింబించే విధంగా నీ జీవితం, నా జీవితం మారవాలనేటువంటిది దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు చెప్పడానికి కాదు, వాక్యం ఉంది. ఆ వాక్యముగా నువ్వు రూపాంతరం చెందడం కోసం ఉంది. ఆమె ఇప్పుడు ప్రవేణ యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందడం అంటే ఏంటి? ఆయన రక్తంలో నువ్వు పుట్టావని. ఆమె అర్థమవుతుందా? యోగ్యమైనటువంటి వాడి జీవితంలో నువ్వు పుట్టినప్పుడు ఆ యోగ్యమైన వాడి యొక్క నామాన్ని నువ్వు అపవిత్రపరచడం కోసమో, అవమానపరచడం కోసమో, నువ్వు బలహీనపరచడం కోసమో, నువ్వు ఆ నామాన్ని ఏదో విధంగా తిట్టించడం కోసమో నువ్వు జీవిస్తావా? ఎవరి పిల్లోడి రా నువ్వు తాగేసి వస్తున్నావు అని అంటే వాళ్ళ నాన్నకి మంచి పేరు ప్రతిష్టలు అని చెప్పి ఆ తాగినోడు వాళ్ళ నాన్న పేరు చెప్పడానికి బాధపడతాడు. అవునా కదా? ఎందుకు? తన తండ్రి యొక్క పేరుని పాటు చేయకూడదు అనుకుంటే, తప్పు చేసిన తాగి వస్తున్నా ఎవరు పోలీసులు ఆగితే ఫలానా వాళ్ళ తండ్రి పిల్లవాడిని నేను చెప్పలేడు. తను మంచి ద్రోవలు ఉంటాయి. ఆమె పరిస్థితి ప్రభావాలు తప్పు చేసి చెప్తాడు. కొంతమంది ఉన్నారు ఇప్పుడు వాడే తప్పని చేయని పిల్లవాడు చేయరా పర్లేదు చేసేది సహజం, చేస్తూ ఉంటారు. పిల్లలు అన్నాక తప్పు చేయకుండా ఇబ్బంది పడకుండా ఉంటారా? ఆ వయసు మనం దాటి రాలేదా? ఇది చెప్పేటువంటిది ఏ ముఖం? ఈ చెప్పే ముఖమే దేవునికి తగిన విధంగా ఉందా? లేనప్పుడు ఏం చేస్తాడు? తన పిల్లలను కూడా ఏం చేస్తాడు? తప్పుదా పట్టిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తాను సక్రంగా లేనప్పుడు బాలుడిని నడవలసిన త్రోవలు ఎలా నడిపిస్తాడు ఆయన? అర్థమవుతుందా? తండ్రి పిల్లలని చేయబట్టుకుని నడిపించాలి. తండ్రి పిల్లలకి చెప్పాలి. తండ్రి ఇదిగో అది తప్పు నాయన, ఇది తప్పు నాయన అనేది విషయాన్ని చెప్తున్నప్పుడు పిల్లలు హర్ట్ అవుతున్నారు. ఎందుకనంటే ఈ లోకంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, మా నాన్నకి ఏమి తెలియదయ్యా. పోరాడటం తెలియదు, ఎంజాయ్ చేయడం తెలియదు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఎక్కడికి చేయనివ్వరు. ఈ లోకము ఒక కుళ్ళు పట్టిపోయినటువంటి సమాజం అయింది దేవసుధారి. అందుకనే ఎక్కడ ఏ గుంటలో పడతామో, ఎక్కడ ఏ యొక్క అవమాన పరిస్థితులు ఎదుర్కొంటావో, ఎక్కడ ప్రమాదాన్ని బారి పడతావో, రక్షణ లేనటువంటి ఈ లోకంలో నువ్వు రక్షణ యోగ్య రీతిలో నువ్వు వెళ్ళడం కోసం నీతో క్రీస్తున్నాడు అనేటువంటిది నువ్వు రుజువుపరుచుకున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? చేయి విడుచుకుంటాడు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు, దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు మన దేనికోసం 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 చింతించవలసిన అవసరం లేదు.
అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు సర్వసృష్టి వ్యాప్తి. ఇప్పుడు దేవుడు ఆధీనంలో గాలి ఉంది, వెలుతురు ఉంది, అగ్ని ఉంది, నీరుంది, జీవం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు నీలో దేవుడు ఉంటే, నీ పక్కనే దేవుడు ఉంటే, అప్పుడు నీకే పదం ఉంది? ఏమన్నా కాక ఏ పదం ఉంటుంది? ఎందుకంటే తన ఆధీనంలోనే ఉన్నాయి కదా అవన్నీ. ఆ దేవుడు నీతోనే ఉన్నప్పుడు అవన్నీ కూడా నీకు ఆధీనంలోకి వచ్చే విధముగా దేవుడు నిర్ణయిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తాడు. దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచుతాడు. నీకు ఎంత అవసరం ఉందో అంత అవసరం తీరుస్తాడు. తెలుసు, నీ కడుపుకి ఒక పిడికడ అన్నం తినగలిగే శక్తి ఉన్నప్పుడు నువ్వు 10 కేజీలు తీసుకుని పెట్టుకుని ప్రయోజనం ఉందో? తినగలుగుతావా? తినలేవు. నీ కడుపుకి ఎంత కావాలో అంతే నువ్వు పెట్టగలుగుతావు కదా, అవునా కదా? అలాగే ఈ జీవితానికి నీకు ఆ క్షణంకి ఆ పరిస్థితికి ఎంత కావాలో దేవుడికి తెలుసు. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం? నేను గొప్పగా ఉండాలనుకుంటున్నా, నేను అలాగ బతకాలనుకుంటున్నా, నేను ఇలా బతకాలనుకుంటున్నా, నాకు డబ్బు లేకుండా ఉంది, నాకు ఇల్లు లేకుండా ఉన్నాయి, నా కారు లేకుండా ఉన్నాయి, నేను వాళ్ళ ముందు గొప్పగా ఉండలేకపోతున్నాను, నేను ఏవో బంగారం నాకు లేకుండా పోతుంది అని నువ్వు ఎంతో వేదన పడిపోతుంది. దేవుడి దగ్గర మొరపెట్టడం వలన ప్రయోజనం ఉన్నదా? అది సరిగా సరిపోతున్నది. దేవుడు వాటి ఆధీనంలో నువ్వు ఉండక నీ ఆధీనంలో అవి ఉన్నప్పుడు నీకు ఎంత కావాలో, నీకు ఎంత నువ్వు చేయగలుగుతావో, నువ్వు దానిని ఎంత ఉపయోగించగలుగుతావో అవన్నీ కూడా నీ ఆధీనంలో జరుగుతాయి. సరైన విధంగా మన డబ్బులు ఖర్చు పెట్టలేనప్పుడు మన దగ్గర లక్షల కోట్లు ఉంటే వాటిని మన సక్రమంగా ఖర్చు పెట్టగలుగుతామా? ఇష్టానుసారమైన వ్యర్థమైన ఖర్చులు పెట్టి వాటిని పాడు చేసుకుంటాం. నిజంగా మనకి అవి విలువ మనకు తెలిసినప్పుడు దానిని ఎంతవరకు ఖర్చు పెట్టగలగాలో పెట్టుకుంటూ, దానిని ఏ విధమైనటువంటి అవసరాలకు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటూ, దాన్ని సమృద్ధి పరంగా మనము చేసుకుంటూ మనం అభివృద్ధి చెందుతాం. దేవసుధారి అదవుతుందా? దేవసుధారి ఇది సరైన మార్గానికి ఎరిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలి? బాలుడు నడవలసిన త్రోవలో ఏం చేయాలంట? నడిపించాలి. దేవసుధారి బాలుడు నడవలసిన త్రోవలో ఏం చేయాలి? నేర్పము వానికి నేర్పు. ఈ వాక్యములు మనం ఎప్పుడైతే కంఠస్థం కలిగి ఉంటామో, ఈ వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే మనము ముద్రించుకుని కలిగి ఉంటామో, అప్పుడు చేసే ప్రతి పని కూడా అలాంటి ఆ పనిలో గుర్తు చేసుకుంటాం. ఈ వ్యక్తిని మనము ఒక వ్యక్తిని మోసం చేయకూడదు. వాక్యం చెప్పింది కదా, మోసం చేయకూడదు. ఎవరైనా మోసం చేయాలని ఆలోచన ఆ వాక్యం మనకు గుర్తు వస్తున్నప్పుడు దాని జోలికి వెళ్ళాం. ఒక వ్యక్తి మనం కోప్పడుతున్నప్పుడు కోప్పడకూడదు అనేది వాక్యం చెబుతుంది. ప్రేమ కలిగి ఉంటుంది. ఆ వాక్యం మన దగ్గర మనకి తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? కోప్పడకుండా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య మనకు పరిష్కారం కావాల్సి ఉంటే అది వాక్యం ఏమున్నదో మనకు తెలిస్తే ఆ సమస్య పరిష్కారం ఎట్లా ఉంటుందో కూడా మనం తెలుస్తుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. ఎందుకంటే గొప్పగా హెచ్చించుకున్న ఉజ్జియా ఏమయ్యాడు? కుష్టి వ్యాధి బారిన పడి తానుకు అపవిత్రుడిగా మిగిలిపోయాడు. దేవసుధారి అదే దేవుని నామములో పరిశుద్ధాత్మ తగ్గిపుతూ ఉంటే ఎంత ఇచ్చం పెరుగుతున్నాడు కాబట్టి దేవసుధారి. అర్థమవుతుందా? మరి ఎంత ఆశీర్వచనం ఉండాలి. యెహోవా గారు ఏమన్నాడు తెలుసా? నా వెనక వచ్చేవాడు చెప్పులు మొయ్యుటకు కూడా విప్పుడుకు నేను పాత్రను కాదు. దేవసుధారి నిర్గమకాండ 3వ అధ్యాయం 5వ వచనం ముందుకెళ్ళేది తెలుసు. నిర్గమకాండ 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండ 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు,
నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మోషే గారు మరి మండుచున్న పొదల దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేసినప్పుడు అక్కడ దేవుని అగ్నిస్తంభం, ఆమె అక్కడ దేవుడు ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఉన్న పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఆయన మోషేని, వాగు మోషే, నీ పాదముల దగ్గర ఉన్న చెప్పులు విప్పిరా, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలమే. మనము పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నామంటే ఏంటి? తెలుస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్నవాడు పరిశుద్ధుడే ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? పరిశుద్ధుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయం చుట్టూ ఉన్న మన శరీరము ఆ ప్రదేశంలో దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనము అపరిశుభ్రమైనటువంటి చెప్పులు ధరించవద్దనని ఆయన ఆ చెప్పులకే విషయం. అపరిశుభ్రత అంటే నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడుకి కీడు కలిగించే మాటలు, ఆలోచన, చేసే క్రియలు, చూపు, వీటినన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మూలిస్తున్నాడా లేదా? వద్దు అంటున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప విషయం కూడా. అక్కడ పరిశుద్ధ స్థలంలోనికి రావద్దని అంటున్నాడంటే ఇక్కడ నీవే, వాక్యం ఏమంటుంది? నీలో నుంచి నేను కనబరచబడుతున్నాను అని అంటాడు. ఆమేన్. ఇప్పుడు నీలో ఆయన కనబరచబడేటప్పుడు నీ దేహం ఎక్కడే ఉందయా? పరిశుద్ధ స్థలంలోనే ఉందా లేదా? ఆ పరిశుద్ధుడు ఉన్నటువంటి స్థలమే కదా నీ హృదయము. ఆ స్థలమే అదేనా? మరి నువ్వు అంత పవిత్రమైన స్థలము నీ హృదయంలో అక్కడ దేవుడు నిలిచి ఉండాలంటే అక్కడ ఆయన స్థానం కలిగి ఉన్నాడని నువ్వు నిర్ణయించుకుని ఉంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అనుకుంటే, దేవుడి నామంలో నువ్వు స్థిరపరచబడినవాడు, ఆశీర్వదించబడినవాడు అని అన్నప్పుడు నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉండాలి, ఎంత కృపాపాత్రుడిగా ఉండాలి, ఎంత విశ్వాసంతో మాట్లాడాలి, ఎంత నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో మనము రూపుదిద్దుకోవాల్సింది. ఎంత వెలుగు మనలో ఉంది. ఆ వెలుగు మనలో, మన శరీరము మనకి ఏమవుతుంది? ఒక శత్రువుగా, శత్రువు గవిడి అయి ఉన్నది మన శరీరం. మన శరీరం యొక్క ఆశలను, మనం శరీరం యొక్క క్రియలను, శరీరం కోరుకుంటున్నటువంటి విధంగా మనం నడిస్తే దేవుడు మనతో రాడు. దేవుడు పరిశుద్ధ స్థలంలో మనం ఉండలేము. ఇవన్నీ పొద్దుకు మనకి ఎందుకు ఈ విషయాలు మనం ముందు తీసుకొస్తున్నారు అంటే, ఎక్కడో మనం ఇంకా ఎక్కువ బలం చేకూర్చుకుంటాం. మనం దేవుడితో ఎంతో సంభాషణ చేస్తుంటారు. ఆ చేసిన సంభాషణ మనం రూపుదిద్దుకున్న విషయాన్ని మనం ఎదుటి వారికి మనం తెలియపరచడం కోసము మనం ప్రయత్నం చేయాలి. దేవుడు కానీ నీవు ప్రకటన చేసేది నువ్వు కాదు, దేవుడే. ఆమె నీవు సుధాగా ఒక వెలుగు కలిగేటువంటి జీవనంలో ఉన్నప్పుడు నీ మాట శుద్ధిగా ఉంటుంది, నీ క్రియ శుద్ధిగా ఉంటుంది, నీ ప్రవర్తన శుద్ధీకరంగా ఉంటుంది. ఆమె తెలుసుకుంటాను. ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు. ఒక మనిషి ఇక్కడ నిలబడి ఉండి అటు 2 అడుగులు వేస్తాడు, ఈ భూమి కూలిపోతుంది. అక్కడ నుంచి 2 అడుగులు అడిగానే ఒక బండి వచ్చి అటుగా క్షణంలో తప్పిపోతాడు. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో. ఇవన్నీ ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారు? మనతో ఉన్నటువంటి ఆ పెరుగులు, ఆ దేవదూతులు, ఆ పరిశుద్ధులు తప్పిస్తారు. ఇప్పుడు మనలో దేవుడు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఈ అపరిశుభ్రమైనటువంటి వ్యాధులు మన దగ్గరికి, మన శరీరంలో కాలిస్తాడు దేవుడు. చెప్పులు వేసుకున్నటువంటి మోషేని దగ్గరికి రావద్దని అన్నాడు కదా, చెప్పులు విప్పిరా అన్నాడు కదా. ఇది అపవిత్రత కదా, దురాత్మ దగ్గరికి రాణిస్తాడా? చూసారా? దేవుడు ఎంత గొప్ప నీతిని మనలో ఇచ్చాడు. ఒక సమస్య మన దగ్గర రాణిస్తాడా? ఒక సమస్య అయినా, ఒక వ్యాధి అయినా, ఏదో ఒక మనము ఇరుక్కుంటున్నామంటే, ఏదో ఒక పరిస్థితి మనల్ని అటకిస్తుందంటే, ఏదో విషయంలో మనం ఉన్నామంటే మనకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఆమె దేవుడు తెలిసిన విషయం మనం ముందుగా కాపరికి మనం ప్రయత్నం చేయాలి. తెలుసు.
కుటుంబ యజమానికి చెప్పుకోవాలి, కాపురికి చెప్పుకోవాలి. ఏ నిర్ణయం తీసుకునేటటువంటి సరే ఆ నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో మనం ఆ యొక్క కాపురతోనో ఆ కుటుంబ యజమానితో మనం సంభాషణ చేసినప్పుడు అది వాస్తవా కాదా ఏం చేయలేదని మనం ఇప్పటికీ ఒకసారి చెక్ చేసుకుని ఒక సరైన మార్గంలో వెళ్ళడం కోసం ప్రార్థనాపూర్వకమైన అడుగులు వేయడం కోసం మన ముందున్నటువంటి విషయమే. దేవుని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. దేవుని ప్రతి మనిషిలోనూ 2 స్వభావాలు ఉన్నాయి. ఒక దేవుని స్వభావం ఉంది, అలాగే దురాత్మ స్వభావం. ఈ 2 స్వభావాలతో మనిషి జీవిస్తున్నప్పుడు దేన్ని మనం అధిగమించాలి? దురాత్మ స్వభావాన్ని మనం అధిగమించి దేవుని స్వభావంతో మనం జీవించడం కోసం ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తున్నామో, ప్రభువా నీవు నా హృదయంలో మొదటి స్థానం అయినదైనా నా హృదయంలో నీవే నిలిచి ఉండు, నువ్వే నాకు మార్గదర్శిగా సూచి చేయని చెప్పేశారని తన యొక్క వాక్యములకు మనం ఎప్పుడైతే ఆహ్వానం పలుకుతున్నామో, ఎప్పుడైతే పెద్దపేట వేసి మనము ఆ వాక్యం పట్ల మనము కృతజ్ఞత భావం చూపిస్తున్నామో అప్పుడు మనం సరైన నడవగలుగుతాం. అప్పుడు సాతాను క్రియల నుంచి మనం దూరంగా వెళ్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఇది గట్టిగా లవంగా చదవండి. చాలా అధ్యాయాలను చదివి మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పుటకు పాత్రుడు కాదు. నేను నేలలో నీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో నీకు బాప్తిసం ఇచ్చితిని ప్రకటించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. యోహాను సువార్త అతడు ఎరుగునాక ఒప్పుకొనెను. యోహాను 1వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఆయన చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడు కానీ నేను వారితో చెప్పి ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను యోగ్యుడు కాదని చెప్పి యోహాను అనుకుంటున్నాడు. కానీ అపోస్తలుల పౌలు 2వ అధ్యాయం 38వ వచనం ఇక్కడ యోహాను గురించి దేవుడు ఏ సాక్షి ఇస్తున్నాడు మనకు అవి కూడా చూపిస్తా, వాక్యం కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ఏమంటాడు? పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మనకి బాప్తిసం అనేది ఒక ప్రమాణమై ఉన్నది.
మొదటిగా మనం బాప్తిసం పొందుతాం. తర్వాత పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం దేవుడు హరి అర్థమవుతుందా? పాప క్షమాపణ నిమిత్తం మనం పరిశుద్ధాత్మ వరం పొందుతాం. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే పాప క్షమాపణ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడి నామంలో మరి దాన్ని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, ఒప్పుకోవాలి. ఆయన నిన్ను ఒప్పుకుని అంగీకరించే విధంగా ఉన్నప్పుడే నీ పునశ్చర్మ నువ్వేమవుతావు? వెతుకుట కోసము ముందుకెళ్ళవు. దేవుడు నువ్వు అప్పుడు లేకపోతే ఎదగలేవు. ప్రవీణ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మనము పాత్రలమైనటువంటి మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొస్తున్న ఈ శరీరంలో మనం ద్రాక్షారసం తీసుకొని శరీరాన్ని పాత్రలైన రొట్టి విరిచి మరి మనకి ఆయన రక్తానికి సాదృష్టమైనటువంటి ద్రాక్షారసం తీసుకుంటే మాత్రం మనము పరిస్థితులు అయ్యి పరలోక రాజ్యానికి మనం మరుడు కాదు. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన మాదిరిగా మనం ఉండాలి. పెళ్లి కుమారుని ఎదుర్కొనడం కోసము ఏ విధమైనటువంటి డ్యూటీలను పట్టుకుని బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలు వెళ్ళటం అనేది మనం చూసాము. బుద్ధి లేని కన్నికలు వారి దగ్గర ఉన్నటువంటి నూనెను ఎక్కువగా పోసుకుంటూ మధ్యరాత్రికి ఆ యొక్క నూనె వాళ్ళు అవజేస్తున్నారు. బుద్ధి కలిగిన కన్నికలు అది కొంచెం పోసుకుంటూ అవసరంలో కలిగినట్టుగా ఉండి వెలుతురు చూసుకుంటూ వారు ఆ మధ్యరాత్రి దాటుకుని తెల్లవారుజాము వరకు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధి లేని కన్నికలు అడిగినాయి. ఏమని అడిగారు? నీ దగ్గర ఉన్నటువంటి కొంత తైలం మాకు మేము కూడా పోసుకుని వస్తామంటే, మా దగ్గర ఉన్న తైలం మాకు సరిపోతుంది, మీకు ఎవరికి మాకేమాత్రము అవకాశం లేదు, మా దగ్గర అంత లేదు, మాకున్నది మాకు కావాలి, మార్కెట్లో అమ్ముతారేమో కొనుక్కోండి, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోండి అని చెప్పేసరని చెప్పారు. అప్పుడు బుద్ధి కలిగిన కన్నికలు పెళ్లి కుమారుడికి తెల్లవారుజామున పెళ్లి కుమారుడికి విని ఆ తలుపు తీసినప్పుడు మరి వారు కలిసిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఆ విధమైనటువంటి ఎదురు చూపుతోనూ నిరీక్షణతోనూ ఓర్పుతోనూ సహనంతోనూ ప్రవీణ యేసుక్రీస్తు రాకడ కోసం చూడవలసింది. దేవస్థానాన్ని ఇక్కడ కొన్ని సంఘాల్లో ఉన్నది ఏంటో సార్, ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు మనం జీవించాలి కదా అంటే ఒక సహోదరుడు అంటాడు, వాళ్ళు ప్రవక్తలండి, వాళ్ళ మనలా జీవిస్తాం. ప్రవీణ యేసుక్రీస్తు మాదిరిగా మనం జీవించాలి. అమ్మో, యేసుక్రీస్తు మాదిరిగా మనం జీవించడం అని ఒకరు అంటారు. అసలు ఏమన్నారు? నేను సంపూర్ణంగా అయినటువంటి విధంగానే మీరు సంపూర్ణ అవ్వడం కోసమే నా యొక్క ప్రయాస అన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు మాదిరిగా మనం జీవించాలనేటువంటిది ఆయన మనకి మాదిరికరమైన జీవితం మన ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఆమె ఆయన ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఆయన ఎలా జీవించాలనేటువంటిది ఆయన చెప్పినటువంటి ప్రతి విషయము కూడా నేను చెప్పిన సంగతులను ఈ తూర్పు దిక్కుల, పడవ దిక్కుల, ఉత్తర దిక్కుల, దక్షిణ దిక్కులకి వెళ్ళి ప్రపంచ మానవాళికి ఇవి వివరించండి, సువార్త ప్రకటించండి అని చెప్పాడు. దేవుడు హల్లెలూయా. ఆయన నామంలో చెప్పమన్నాడు, ఆయన నామంలో స్థిరపరచమన్నాడు, ఆయన నామంలో బలపరచమన్నాడు, ఆయన నామంలోనే ఏమన్నాడు? రాజ్యానికి అర్హత ఉందన్నాడు. దేవుడు హల్లెలూయా. ఆ విధమైనటువంటి బోధన మనం కలిగి ఉండాలి. మరి ఈరోజు సంఘ శాఖలలో ఏంటంటే ప్రవీణ యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ప్రవీణ యేసుక్రీస్తు రాకడ అంటే ఏదో అభిషేకం జరిగిపోవాలి, ఏదో ఒక విధంగా జరిగిపోతుంది, అది ఏదో ఒక రకం ఉందని అంటారు. వర్తమానంలో వాళ్ళు గర్భిడి అవుతున్నారు, సంఘ శాఖలో వాళ్ళు గర్భిడి అవుతున్నారు. కానీ నిజంగా ప్రవీణ యేసుక్రీస్తు రాకడ ఎలా ఉన్నది అనేది మన ఎదురు చూపులతో, నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో మనం సరి చేసుకుంటూ ప్రవీణ యేసుక్రీస్తు సాదృశ్యమైన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు కనపరచగలుగుతాం. ఆమె ఆ క్రీస్తుని మనం చూడగలుగుతాము, ఆ క్రీస్తుతో మనము నడవగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యెహోవా కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను
పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలలో కలిగిన వాళ్ళు యోహోను బాప్తిస్మం ఇచ్చి యోహోను కంటే గొప్పవాడు ఇంక ఎవ్వరూ లేరు అన్నాడు ఆమె. కానీ యోహోను ఏమంటాడు? నా ఎరుగు వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పులు విప్పుడుకు నేను పాత్రుడు కాదంటాడు. దేవుడు అదవుతుందా? ఈయన ఎంత తగ్గించుకున్నాడో ఎంత ఆశీర్వదించబడ్డాడు. అలాగే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడంట అతని కంటే గొప్పవాడంట. దేవుడు చూడు, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇప్పుడు స్త్రీలలో నుంచి పుట్టిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహోను గొప్పవాడే. ఇప్పుడు నువ్వు అల్పుడుగా భావించి నువ్వు అప్పుడు అల్పుడుగా ఎప్పుడైతే తగ్గింపు కలిగి దేవునికి నామాన్ని గణపరుస్తూ దేవుని యొక్క రాజ్యంలో మనము వెళ్ళడం కోసం మనము ఆయన యొక్క రాజ్యమును మనము కనపరిచేవారిగా ఆయన యొక్క ప్రవేణ యేసుక్రీస్తు నీలో నాలో నుంచి కనపరిచేవారికి జీవిస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే పరలోక రాజ్యములో ఆయన కంటే గొప్పవాడు. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చదువు. స్త్రీలు కలిగిన వారిలో యెహోవాను కంటే గొప్పవాడెవడూ లేడు. స్త్రీలు కలిగిన వారిలో యెహోవాను కంటే గొప్పవాడెవడూ లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4, 5, 6 వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4, 5, 6 వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటనేను. ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్న యేసును. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ప్రవేణ యేసు క్రీస్తు నామాన్ని ఎవరైతే చెబుతున్నారో, ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే ఆ నామం గురించి ఆయన రాజ్యం గురించి ఎవరైతే వెల్లడి చేస్తున్నారో వాళ్ళని మొదటగా హింసించిన వాడు సౌలు. ప్రవేణ యేసుక్రీస్తు చెప్పిన వాడు ఎవరుంటే వాళ్ళని చంపేస్తూ వచ్చేసాడు. అదవుతుందా? ఆయన కత్తితో చంపేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవేణ యేసుక్రీస్తు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించిన వాడిని అతనితో ఒక స్వరం పలుకులేదు. ప్రభువా నీవెవడవని అతను అడగగా ఆయన నేను నువ్వు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతను ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిను, ఏమీ చూడలేకపోయాడు. కనుక వారిని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించింది. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదు. ఇప్పుడు దమస్కులోకి వెళ్ళిన తర్వాత పౌలు సౌలుకి ప్రవేణ యేసుక్రీస్తు దర్శనం కనబడి ఆయన కనబడి ఆయన్ని మార్చాడు. దేవుడు ఆయన నామంలో ఆశీర్వదించబడ్డాడు. సౌలు పౌలుగా మారి మరి అపోస్తల పౌలు కార్యములు రాసింది ఆయనే, మరి పేతురు గ్రంథం రాసింది ఆయనే, గలతీ రాసింది ఆయనే, హెబ్రీయులు రాసిన ఆయనే, చాలా సువార్తలు చాలా సంఘాలకి సువార్తలు రాసిన ఆయన, హెచ్చరిక పత్రికలు రాసిన ఆయన పత్రికలు ఆ రోజు సంఘానికి కాదు ఈ రోజు సంఘానికి కూడా హెచ్చరిస్తూ రాశారు. వేల సంవత్సరాలు 2000 సంవత్సరాలకు పైబడి కూడా ఆయన యొక్క రాసిన పత్రికలు మార్గదర్శకమై ఉంది. దేవుని ఆయన సూచిక క్రియలను మనం వెంబడించవలసిన వారిగా ఉన్నాం. ఆయనని మనము విశ్వాస పాత్రుడుగా మనం చూసాం. దేవుని
ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆయన బోధ ఎలాంటి కలిగి ఉందో, ఆయన మొదటిగా మరి ఎఫెసు సంఘ కాలానికి మొదటి ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవుని హరి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని హరి. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అని చెప్పాను. 18వ అధ్యాయం 14వ వచనం. 18వ అధ్యాయం లూకా 18వ అధ్యాయం 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పారు. చూసారా? ప్రతి ఒక్క లేఖనంలోనూ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మరి ఆయన మనకు తెలియపరిచినటువంటి లేఖనాలన్నీ కూడా ఏంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించు. ఇప్పుడు మనం గొప్పలమే, మనం దృష్టం లేదు, మనం ఇది లేదని అన్నప్పుడు ఏదో ఒక రోజులో మనం అవమానపడతాం. తెలుసు అర్థమైనా? ఇంకా మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు, లోకపరమైన సాక్ష్యాలు, మరి అలాంటివి దేవుని నామంలో మనం సరి చేసుకునే వారిగా ఉండాలనేటువంటిది ఇక్కడ హెచ్చరిక ఉంది. దేవుని నామాన్ని హెచ్చరిక మనం గుర్తెరిగి, మరి ప్రభువు చెప్పినటువంటి విషయాలు, మరి పరిశుద్ధ గ్రంథం మనకి ఎటువంటి మరి బోధన ఇచ్చిందో, మనం ఎటువంటి విషయాలు తెలుసుకున్నాము, ఆ బోధ ప్రకారము మనం నడవలసిన వారు మనం. వాక్యం ఏది చెబుతుందో ఆ వాక్యాన్ని మనం వెంబడించవలసింది. బాలుడు సరైన మార్గం నడవలసింది. బాలుడు అంటే మనం ఇప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న వారు అందరం కూడా మనం బాలుడు తెలుసుకున్నారు. ఎందుకంటే పునర్జన్మ 1000 సంవత్సరాల జీవితం మనకు సాదృష్టమైనది. మన 1000 సంవత్సరాలలో మనం ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వారు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 6 నెలలు, 10 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగి ఉండేవారు ఉండాలి. కానీ అంతకు మించి ఎక్కువ కలిగిన వారు ఇక్కడ ఎవరు ఉండరు. హారడిగా అర్థమవుతుందా? అంటే మనము బాలుడి స్థానంలోనే ఉన్నాము. 1000 సంవత్సరాలు మన జీవితంలో 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బాలుడి స్థితేనా? అంతేనా కదా? అందుకని బాలుడు నడవలసిన త్రోవలో నడవాలనేటువంటి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంటే ఇప్పుడు సరైన రీతిలో మన వాక్యానికి తగిన విధంగా మనం సరి చేసుకొని, మన సొంత ఆలోచన కాదు కానీ దేవుని నామాన్ని కనపరిచే వారిగా, దేవుని చిత్తానుసారం మనం జీవించడం కోసం జీవించాలని నన్ను దేవుడు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ తెలియపరిచిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బైబిల్ చదవండి, ప్రార్థించండి. బైబిల్ చదవండి, ప్రార్థించండి. బైబిల్ చదవండి, ప్రార్థించండి. నేను పదే పదే చెప్తున్నాను. దాని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారని నాకు తెలుసు. నిజంగా ప్రార్థన చేయడంలోనూ, బైబిల్ చదవడంలోనూ మీరు ఎంత నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నారో, మీ జీవితాలను మీరు కూలదోసుకుంటున్నారని, దేవుడిని మీరు పక్కన పెట్టి మీ జీవితాల్లో మీరు బతకాలనుకుంటున్నారని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుడు లేనిదే ఈ రాజ్యంలో మనము సరైన మార్గంలో నడవలేము. ఆయన నడవలసిన దారిని మనం చూపించిన ప్రకారము మనం నడవాల్సింది. కానీ మన ఇష్టానుసారం నడుస్తామంటే మనం ఏదో పొరపాట్లు పడతాము, ఏదో సమస్య గుర్తుపెట్టుకుంటున్నాం. మరి పదే పదే హెచ్చరిస్తున్నాం. మనలో మార్పు రాకపోతే మారు మనసు రానట్టునే. మారు మనసు నీలో లేనప్పుడు పరిశుద్ధాత్మ వలన ఇది టికెట్ కాదు. చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కాదు.
నీ క్రియలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ క్రమం కలిగిన జీవితంలో జీవిస్తేనే నువ్వు పరిశుద్ధి. ఈ విషయాలు మీరు గుర్తెరిగి ఇది ఒక మహాయజ్ఞంగా ఆదివారం ఉన్నది కాబట్టి దేవుని నామంలో మీరు ఆశీర్వదించబడటం కోసం ఎక్కువసేపు కనీసం ఆదివారం అయినా ప్రార్థన ఉండాలంటే అది ఉండదు. ప్రార్థన అయిపోగానే టక్కడ సర్దుకొని వెళ్ళిపో. సినిమాకి వచ్చిన వాళ్ళన్నా కనీసం అటు ఇటు చూసి కాసేపు అటు ఇటు చూసి ఏదన్నా డ్రింకులు తాగో ఎక్కడ నాలుగు వెళ్తారు. ఇక్కడ ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో అని ఆతురుగా పెరుగుతారు. అసలు వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేసుకుంటాం, సరి చేసుకుంటామా లేదా, ప్రార్థనలో మనం దేవుడితో ఏకీభవిస్తున్నాం కదా. ప్రార్థన అయిపోయింది, కనీసం చెప్పబడినటువంటి లేఖనాలను గుర్తు చేసుకుని దేవుడి దగ్గర మొరపెట్టుకోవటం లేదు. దేవా నన్ను కాపాడానైనా, నాకు ప్రార్థన చేసి శిక్షించానైనా వెళ్ళిపోతాం. దేవుడికి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావు కానీ దేవుడి దగ్గర అపాయింట్మెంట్ నువ్వు తీసుకోవట్లా. గుర్తుపెట్టు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి గంటల కూర్చోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి గంట కూర్చుంటావా, దేవుడి దగ్గర కూర్చుని ఆయన కృపపాత్రుడు అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఆర్థిక పరిస్థితులను కొలగట్టుకుంటా, వ్యాధులతో బాధపడతా, హింసించబడతా, వేదన పడతా ఉంటావా? సరి చేసుకో, గుర్తు చేసుకో. ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ మనం సరి చేసుకోవాలో మరి గుర్తెరిగి మనం దేవుళ్ళలో మన ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. తర్వాత పరిశుభ్రంగా మీకు వందనాలు మీ కాపుదల బదులు వచ్చి నీకు ఆశీస్సులు మా దయచేయాలని కోరుకుంటున్నాను. అలకబడినటువంటి ప్రతి మాట ప్రభావ మమ్మల్ని మేము సరి చేసుకోవడం కోసం మీ హెచ్చరిక అయినటువంటి రాబోతున్న ఉగ్రతలో ప్రభావ మేము పారిభాషలు కాకుండా ప్రభావ మేము ప్రభావ ఆ యొక్క ఉగ్రత పాత్రలు కాకుండా ప్రభావ మేము ఇబ్బంది ఎదుర్కోకుండా ప్రభావ మరి మమ్మల్ని హెచ్చరిస్తున్నారని మరి ప్రభావ కబలిస్తున్నటువంటి ప్రభావ పరిస్థితులన్నింటి నుంచి మమ్మల్ని కాపాడటం కోసం ప్రభావ మీ మాట ప్రభావ మా చెవికి చేరుతుంది. ఆ చెవికి చేరిన మాట మా హృదయంలో విప్పుకుని ప్రభా, మా హృదయంలో మీరున్నారని ప్రభా, మా హృదయంలో ప్రభా మీకు మాత్రమే స్థానం ఉన్నదని ప్రభా, మేము కలిగినటువంటి వాక్యములను ప్రభా మరి ప్రభా మరి పట్టుకుని ప్రభా శ్రద్ధతోనూ ప్రభా ఎంతో గౌరవంతోనూ ఎంతో ప్రభా మర్యాదతోనూ ప్రభా వాక్యమును ప్రభా మరి నీ బిడ్డలకు చెప్పుకోవడం కోసం ప్రభా సువార్త ప్రకటించడం కోసం ప్రభా మా హృదయంలో మీరు సరి చేసుకుని మా యొక్క ప్రభా మరి ట్రైన్లో ప్రభా మరి మేము చెప్పేటువంటి మంచి ఆలోచన, మంచి మాటల్లో ప్రభా మరి ఆ యొక్క విషయాలను మేము ఎదుటివారితో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి ప్రభా. ఆ యొక్క మాటలను ప్రభా పలకడంలోనే మరి మా క్రమాన్ని నేర్పించండి తండ్రి. శాంతిని నేర్పించండి, తగ్గింపు నేర్పించండి ప్రభా. సరిచేయండి తండ్రి ప్రభా. పరిపూర్ణ మనసు దయచేయండి తండ్రి. మీరే ప్రభా మరి మమ్మల్ని నడిపించగలుగుతారంటే సమస్తము అప్పగించుకుంటాం తండ్రి. సంఘంతో ప్రభావ మీరు మాట్లాడారైనా సంఘంలో ప్రతి అవసరం మీకు తెలుసుకోండి. ఇదిగో సాయంకాలం జరిగేటువంటి కూలికలో కూడా మీరు తోడే ఉండనైనా మీకు కావాల్సిన భద్రత వచ్చి మీరు మాట్లాడుకుంటారని కోరుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బంది మరి ప్రభావ మనకు రాకుండా ప్రభావ మీకు కావాల్సిన భద్రత వచ్చి తీర్చాను. సమస్త విషయాలు అప్పగించుకుంటాం తండ్రి. మీరే ప్రతి విషయంలో మీకు సహాయాన్ని అందించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభావ యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభావ ఇష్టంలో అందరూ కూడా పేరు జీవించి ఆశీర్వదించండి అయినా ప్రభావ. సాయంకాలం ప్రభావ రావాల్సిందే అనే ఆలోచన కలిగిన వారిని ప్రభావ మీరు దీవించండి అయినా. సకాలంలో ప్రభావ వారి ప్రభావ మీరు మందిరానికి రావడానికి సహాయం చేసి దీవించండి అయినా. ప్రతి ఒక్కరికి ప్రభావ యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానం పలుకుతుండగా ప్రభావ అందరూ రావడానికి ఆసక్తి కలిగిన వారిని ప్రభావ మేము ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరే ప్రభావ ఆశీర్వాదం దీవించండి ప్రభావ. మేము పిలిస్తే కాదు కానీ ప్రభావ మరి ప్రభావ మీరు ఆకర్షిస్తేనే ప్రభావ మరి వారు రావాల్సినటువంటి వారు వస్తారని మరి మా యొక్క ప్రభావ లోకరక్షకుడు మీ ప్రియకుమారు తెలియజేసేటువంటి ప్రభావ మాట ప్రకారం ప్రభావ మీరు లోబడి ప్రభావ మీకు విజ్ఞాప్తి చేసినట్టుగా ప్రభావ మా విజ్ఞాప్తిని మన్నించి మా పరిచయం బలపరచండి, మా సువార్తను బలపరిచి దీవించవద్దని కోరుకుంటూ ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము.